చచ్చినట్లు డబ్బు ఇస్తేనే జనన మరణ ధృవీకరణ పత్రాలు జారీ. చెయ్యి తడపాల్సిందే. కేంద్ర కార్యాలయంలోనే హడావిడి. పుట్టినా గిట్టినా అక్కడ డబ్బే ధృవీకరిస్తుంది. నోటుకు మాటకు పని చెప్తేనే ధృవీకరణ పత్రాలు ఇట్టే చేతికొచ్చేస్తాయి. లేదంటే నిబంధనల పేరుతో కొర్రీలు వేస్తూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటారు. వివిధ అవసరాల నిమిత్తము మరణ ధృవీకరణ పత్రాల కోసం మున్సిపల్ కార్పొరేషన్లోని జనన మరణ ధృవీకరణ కార్యాలయం గడప తొక్కుతున్న బాధితుల నుంచి అధికారులు భారీ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రతి పనికి ఓ ధర నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్న క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పట్టని వైనం. చేయి తడిపితేనే తప్ప ఫైలు ముందుకు కదలడం లేదని, లేదంటే కొర్రీలు తప్పడం లేదన్న చర్చ నడుస్తుంది. నగరపాలక పరిధిలో ప్రతి నెల 2000 నుంచి 2500 మంది జనన, 500 నుంచి 1000 వరకు మరణ ధృవీకరణ పత్రాలు అధికారులు జారీ చేస్తున్నారు. కానీ గత నెల రోజుల క్రితం నూతన అధికారి వచ్చిన నాటి నుంచి సుమారు 2400 పెండింగ్లోనే ఉన్నాయి. మీకు ధృవీకరణ పత్రాలు జారీ చేయాలంటే ఎంతో కొంత ముట్టాలనే విమర్శలు బహిరంగానే వినిపిస్తున్నాయి. జనన మరణ ధృవీకరణ పత్రం ఏదైనా నెల రోజుల వ్యవధిలో దరఖాస్తు చేసుకుంటే ఓ రేటు. వేల సంఖ్యలో దరఖాస్తుల పెండింగ్. ఏడాదో 2 ఏళ్ల కిందటో చనిపోయిన వారి పేరుతో మరణ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలంటే మరో రేటుతోనే బహిరంగానే మాట్లాడుతున్నారనే ఆరోపణలు వెలుగుతున్నాయి. నెలల కొద్దీ కార్యాలయం చుట్టూ తిరిగిన కొర్రుల పేరుతో కాళ్ళ చెప్పులు అరిగేలా తిప్పుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనే మీ పని సాఫీగా జరుగుతుందని, లేదంటే మీ పని కాదని బహిరంగానే చెబుతున్నారు. పనిని బట్టి రేటును నిర్ణయించి వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.